ఏంటి అలా ఉన్నావు? ఏమైందిరా? లేట్ అయిందనా? అలా అయితే చాలా కష్టం. నీకు ముద్దిస్తే సరిపోతుంది. హే డోంట్ డు లైక్ దిస్ ఓకే? లేకపోతే వాట్ యార్, ఏంటి ఇదంతా? ప్లీజ్ కన్నా వదిలేసేయి. ఒకసారికి ఏదో లేట్ అయిపోయిందని చెప్తున్నా కదా, అర్థం చేసుకోవు. ఏదేని చూడకుండానే అది పాడిదో సూడిదో చెప్పగల ప్రతిపన్నుండి నేను ఎదభాషాలు ఎక్కువ ఏంటి అర్థం అవుతుందా? తడి వేలు ఫ్రమ్ ప్లేవుడ్. ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలనో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనో డైరెక్టర్గా నేను డిసైడ్ చేయాలి. ఇప్పుడు మీరు ఫీల్డ్ అవుట్. 4 ఎకరాలు అమ్ముకొచ్చి 4 కోట్లతో మిమ్మల్ని అందరినీ మేపుతూ సినిమా తీస్తుంటే నన్ను ఫీల్డ్ లో లేకుండా దొబ్బేయమంటావా? నువ్వే దొబ్బే, నువ్వు కొడుకే. దొరికిన ఛాన్స్ సార్, పోగొట్టుకోకండి సార్. అంతేనంటావా? అంతే సార్. సార్ అంటే నా ఉద్దేశం మీరు ఫీల్డ్ లో ఉన్నారంటే కెమెరాకు ఫీల్డ్ లో ఉన్నారని. అది ఓహో, ఇంతకీ ఏం చుడుతున్నారు? ఏంట్రా బాబు, దాన్ని చుట్టడం అన్నారు సార్, షాట్ తీయటం అంటారు. చెప్పు. హాఫ్ వేలో ఓపెన్ చేస్తే అంత కక్కుర్తి ఎందుకే? డబ్బులు నేను పెడుతున్నాను, ఫుల్ గా ఓపెన్ చేయి. అలాగే సార్, ఫుల్ గా ఓపెన్ చేస్తే ఓ అందమైన పార్క్. అందమైన పార్క్ బాగుంది, బాగా చెప్తున్నా, కూర్చో. అందులో ఓ అందమైన అమ్మాయి వెయిట్ చేస్తుంది. అందమైన అమ్మాయి వెయిట్ చూస్తుందా? కాదు సార్, బరువు కాదు, ఎదురు చూస్తుంది. ఎదురు చూస్తుందా? బాగా చెప్తున్నావు, చెప్పు. అప్పుడు బాబు ఎంట్రీ. ఎవడు బాబు? అదే సార్, మీ బాబు. మా అబ్బాయా? లేటుగా వచ్చాడు కదా సార్, సారీ చెప్తూ ఉంటాడు. మా వాడు సారీ చెప్పాలా? తర్వాత కొంచెం రొమాంటిక్ గా గడ్డాలు పట్టుకోవటం, చేతులు పట్టుకోవటం, కాళ్ళు పట్టుకుంటాడు. ఎవడు మావాడు? కుదరదయ్యా బాబు, మావాడు మా ఊళ్ళో ప్రిన్స్ మహేష్ బాబు లెవెల్. కథ మార్చే ఆ అమ్మాయిని, ఆ బొంబాయి నుంచి వచ్చిన అమ్మాయి కాళ్ళు పట్టుకోవాలా? చస్తే కుదరదు. కథ, కొత్త కథ తయారు చేయి. నేను చెప్పేది వినండి సార్, సగం సినిమా అయిపోయింది సార్. ఓటి ఖర్చు అయినా సరేనయ్యా, కొత్త కథ మళ్ళీ రాయ్. సీన్ మారుద్దాం సార్. ఆడు చెప్పినట్టు సార్, నా షాట్ ఇప్పుడు సార్. నా సీన్ పోయి నేను బాధపడుతుంటే మధ్యన నీ గొడవ ఏంటా? అవుట్. ఉండవయ్యా. ఏమయ్యా శశి రెడీనా? ఏమయ్యా డైరెక్టర్ శశి అంటున్నావు? ఊరు నుంచి పెట్టెలు పట్టుకొని భలే వచ్చేస్తారండి. శశి అంటే అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయా? రజనీకాంత్ అంత అవ్వాలని మీ అబ్బాయికి శశికాంత్ అని పేరు పెట్టా. మా అబ్బాయి పేరా? బాగా తీ. సార్, నా షాట్ ఇప్పుడు సార్. అబ్బా, ఇంతవరకు ఆయన తిని వెళ్ళాడు, మళ్ళీ వచ్చి నువ్వు నన్ను తింటావు. వెళ్ళవయ్యా, వెళ్ళవా? నేనే వెళ్తాను, పదా. డైరెక్టర్ ఏమయ్యా, షూటింగ్ మొదలుపెట్టి గంట కూడా కాలేదు, అప్పుడే ప్యాకప్ చెప్తావు? సార్ ప్యాకప్ కాదు సార్, బాబుకి అందంగా మేకప్ అయ్యారు కదా సార్, మేకప్ అని పిలుస్తున్నా. మేకప్ అని పిలిచావా? చక్కగా చేయించు. అలాగే సార్, షార్ట్ డివిజన్ సార్, నా షాట్ ఎప్పుడు సార్? అబ్బా, షార్ట్ అంటున్నావు, ఇంతకంటే క్యారెక్టర్ ఏంటా? ఈ సినిమాలో సెకండ్ హీరో నేనే. సెకండ్ హీరో? మా సినిమాలో సోలో హీరోయిన్ ఒక్కరే కదా. అదేంటి సార్, క్యారెక్టర్ కోసం 1000 రూపాయలు ఇచ్చాను కదా. 1000 నాకా? మీ రూమ్ రెంట్ కట్టిన ఆ డబ్బులతోనే సార్. ఓహో, ఆ క్యాండిడేట్ మీరేనా? కానీ అమ్మా, ఈ సినిమాకి ఇలా కానీ నెక్స్ట్ సినిమాకి నువ్వే సోలో హీరోవి. టచ్ లో ఉండు. సార్ ఏంటయ్యా ఇది? టచ్ లో ఉండమన్నారుగా. టచ్ అంటే ఈ టచ్ కాదు, ఈ టచ్ లో ఉండు. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ సార్? సార్ పేమెంట్ అయింది? 10 అయింది. నమస్తే మేజర్ సాబ్. నమస్తే. జాగింగ్ ఈ టైంలోనా? అదొక 16 ఏళ్ల కథ, చెప్పమంటారా? వద్దులేండి, 4 ముక్కల్లో చెప్పండి. ఏం చెప్పమంటారు సార్, మా వాడి సినిమా పిచ్చి నాకు కూడా అంటుకుంది. మంచిదేగా, మీ వాడు మీరు హీరోలు అయితే ఇండస్ట్రీ అంతా మీ ఇంట్లోనే ఉంటుంది. ఇండస్ట్రీ అంతా ఏమో కానీ ప్రస్తుతానికి మా ఇంట్లో ఒక కమెడియన్ మాత్రం ఉంది. ఎవరు? మా ఆవిడ. సరే, కామెడీ కోసం అన్నాను కానీ ఈ మధ్య మా వాడు ఒక సినిమాలో హీరో వేషం ఉందని చెప్పాడు. మరి హీరో అంటే కాస్త డ్యాన్సులు అవి ఉంటాయి కదా, అందుకోసమని జాగింగ్ చేస్తే కాస్త బాడీ ఫిట్గా ఉంటుందని. ప్లాన్ బాగానే ఉంది కానీ ఈ టైంలో జాగింగ్ చేశారనుకోండి, వచ్చేది బాడీ కాదు, మరి
అంబులెన్స్. ఓహో 108. ఈ టైంలో లైట్లేంటి? అది నిర్ణయించాల్సింది మనం కాదండి. మరి దేవుడా, నన్ను మెగాస్టార్ని, నా కొడుకుని చిరుతల చిరుస్టార్ని చేయకపోయినా కనీసం ధర్మవరపులా దూసుకెళ్లే ఛాన్స్ అయినా ఇప్పించు స్వామి. ఏమిటే నాకంటే స్టైల్గా తయారయ్యావు? ఏదన్నా సినిమాలో ఛాన్స్ కుట్టేశావా ఏమిటి? కాదండి, ఇన్ని రోజులు మీ మనసు తెలియకుండా ప్రవర్తించాను. ఈ రోజు నుంచి భర్తకు తగ్గ భార్యలా ఉండాలనుకుంటున్నా. ఏది కార్యేషు దాసి కరణేషు మంత్రి ఆ టైపులోనా? ఆ టైపులు షార్ట్ హ్యాండ్లు నాకు తెలీదు. ఏదో మీ సేవ చేసుకుంటూ నా లైఫ్ ని లెల్లబుచ్చేస్తాను. అట్లాగా? మరి ఇంకైతే ఆలస్యం ఎందుకు, ఇంప్లిమెంట్ చేసేసేయి. కార్యేష్ దాసి. ఆహా, నువ్వు ఒళ్ళు బిసుకుతుంటే ఆహా, ఓహో, వజ్జేషు మాత. ఏంటా తినడం నైస్గా చిన్నపిల్లాడిలాగా? డైటింగ్. డైటింగా? డైటింగ్ అవుతే అన్ని ఎవరు తింటాడు? నీ బాబు వచ్చి తింటాడో? తినండి. లోపల నిన్న చేసి చేపల పులుసు ఉంది, తెస్తా. హాయ్ డాడ్, ఏంటి గెటప్? ఈ స్కీమ్ చాలా బాగుంది, ఫాలో అయిపో. మమ్మీ కాకరకాయ కూర తినట్లేదు, వచ్చి పెట్టు. అలాగే తింటారా, నన్ను రమ్మంటారా? కన్నేషు మంత్రి. ఏమే, ఆ నేను జాగింగ్ వెళ్తున్నా. ఆటోలో వెళ్ళరండి. అలాగే. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు, నెలరాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. ఏంటమ్మా నువ్వు అనేది? నిజం బాబు, నిజం. నో, నేను నమ్మలేను. నువ్వు పతిత కాదమ్మా, కాదు. నమ్మకానికి నిజంతో సంబంధం లేదురా. ఎందుకమ్మా, ఎందుకు ఎంత పని చేసావు? నువ్వు పతిత అంటే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. రేపు నీ కొడుకు పతిత కొడుకు అంటే భరించలేనమ్మా, భరించలేను. అమ్మా, మా నాన్నెవరో చెప్పమ్మా. మీ నాన్న మర్చిపోయానురా. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా గుర్తు చేసుకొని చెప్పమ్మా. గుర్తుకు రావట్లేదురా. నేను చెప్తానురా. నాన్న మీకెలా తెలుసు? నాకేంట్రా, ఈ కలర్ కాంబినేషన్, ఈ అవుట్పుట్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. చెప్పు. ఏవండి, ఇన్ని విషయాలు తెలిసి ఇన్ని రోజులు మీరు నాతో ఎంత ప్రేమగా ఉన్నారండి. ఆహా, మీరెంత గొప్పవారండి. చేదే ముందు గొప్పతనమా గోంగూర, ఈ విషయం తేలితేనే మళ్ళీ చేసేది. చెప్పు, నాకు ఇప్పుడే తెలియాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పు. ఏంటి చెప్పేది? ఫ్లో మొత్తం జడగొట్టావు. ఫ్లో జరగొట్టానా? అంటే నేను అడ్డం పడకపోతే కంటిన్యూ చేసేదానివా? అవునండి. అవునా? అవ్వా అవ్వా అవ్వా. వాడికి ఏదో సినిమాలో అవకాశం వచ్చిందంట, డైలాగులు ప్రాక్టీస్ చేద్దాం రామేమంటే వాడికి హెల్ప్ చేస్తున్నాను. మధ్యలో వచ్చి మీరు అంతా చెడగొట్టారు. ఓహో, నువ్వు డైలాగులు హెల్ప్ చేస్తున్నావా? మధ్యలో వచ్చి నేను ఫూల్ అయ్యానా? అవునండి. మరి నువ్వేంటి ఈ గెటప్? అదేనండి, సైనేష్ రాంబ ఎపిసోడ్ మిగిలిపోయింది కదా, మొదలు పెడదామా? ఏమిటా మొదలు పెట్టేది? మొదటి 3 ఎపిసోడ్లకే ఫ్యూజ్ కాలిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్నావంటే ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది. ఏమండి, మధ్యలో మిమ్మల్ని ఇలా నిరాశపరచడం నాకు ఇష్టం లేదండి. భలేదానివే, నేను ఫుల్ సాటిస్ఫైడ్ తెలుసా? రండి వెళదాం. ఏమిటే ఈ గృహహింస? నీకు దండం పెడతాను, నన్ను వదిలేవే. మీకు గటప్లు ఇష్టమని అంత ఇష్టంగా తయారయ్యాను. రండి వెళదాం. ఓరి భగవంతుడా, బుద్ధి బిర్యానీ తిని నీ చేత ఈ ప్రోగ్రాం చేయించాను. ఏమే, నేను ఇక నుంచి నువ్వు చెప్పినట్టు వింటాను. నువ్వు మాత్రం నీకు తోచినట్టుగా ఉండు. నన్ను వదిలేవే. మా ఆయన బంగారం.